మేడారం మహాజాతర దగ్గర పడుతున్న కొద్దీ ముందస్తు దర్శనాలు జోరందుకుంటున్నాయి. సెలవు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జాతర రోజుల్లో అమ్మవార్లను దర్శించుకోవడం సాధ్యం కాదని భావించిన భక్తులు ముందే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మేడారం తరలివస్తున్న భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 250 కోట్లు వెచ్చించి మరీ చాలా గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉంది. అయితే ఆ టైం లోపల ఆ సమ్మక్క సారలమ్మల దర్శనం కలుగుతుందో లేదో అని చెప్పేసి భావించిన భక్తులంతా కూడా ముందస్తు మొక్కులు తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఆదివారాలు అనేటివి లక్షల్లో వస్తున్నారు. ఆ రోజు సైతం గ్రిల్స్ తీసి అమ్మవారి గద్దెలెక్కే అవకాశం లేదని చెప్పి భావించిన భక్తులంతా కూడా శుక్రవారాలు అమ్మవారికి శ్రేష్టమైన బుధ శుక్ర ఈ వారాలు కూడా ఇక్కడ ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఏంటంటే ఎందుకు ముందుగా ఇవాళ శుక్రవారం వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు? అమ్మవారికి బుధవారము శుక్రవారము ఆదివారము చాలా విశేషమైనదండి. మాకు తాతల ముత్తాతల నుండి మా ఇలవేల్పుగా ఉన్నారండి. అమ్మవారు సమ్మక్క సారక్క పగడిద్దరాజు గోవిందరాజుల మహత్యం చాలా ఉందండి. ఇంకా మేము ఎప్పుడు రాలేదు, చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళతో వచ్చినాము. మా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా అమ్మాయి మ్యారేజ్ పెట్టుకుంటున్నాము అనుకొని పూనుకొని ఈ అమ్మవారి దర్శనానికి వచ్చినాము. లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాము. ఇక మొక్కుకొని వెళ్ళిన తర్వాత 3-4 నెలలోనే మాకు అమ్మాయి కళ్యాణం మ్యారేజ్ సెట్ అయింది, పెళ్ళి అయింది. చాలా మంచి సంబంధం దొరికిందండి. ఇంకా నేను మొక్కుకున్నాను అన్నప్పుడు బాసింగం కడతాను, బోడి బియ్యం పోస్తానని అమ్మ వాళ్ళకి మొక్కుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అవన్నీ మొక్కులు తీర్చుకున్నాను. దర్శనం బాగా అవుతుంది. ఇంకా టెంపుల్ అప్పటికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి బాగా జరుగుతుంది. మొత్తం మంచిగా డెవలప్ బాగా జరుగుతుందండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారండి. జై సమ్మక్క జై సారక్క. ముందస్తుగా ఎందుకు వచ్చారు? మరి ముందస్తుగా రావడానికి కారణం అంటే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, రావడానికి అప్పుడు వీలు పడదో అప్పుడే పరిస్థితులు ఎట్లుంటాయో అని మేము ముందుగా రావడం జరిగింది. మేము గత 16 సంవత్సరాలు 18 సంవత్సరాల నుండి వస్తున్నాం. మా ఇంటి ఇలవేల్పు సమ్మక్క సారక్క తల్లి మా అందరికీ మంచి కులదైవము. ఆయన ఇంట్లో పూజ చేయడం కానీ ఏదైనా కానీ మేము అనుకున్న పనులు జరుగుతాయి. దాని గురించి ముందస్తుగా రావడం కారణం అంటే ఆ రోజులలో పబ్లిక్ ఎట్లుంటుందో, పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఇప్పుడు ఆ పనులలో మనకు ఎట్లుంటుందో, ఎక్కడ పార్కింగ్ ఉంటుందో, ఏముంటుందో, డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుందో, అలా అలాంటి ఇబ్బందులు ఉంటాయేమో అని ముందుకు వచ్చినాం. కాకపోతే ఈ పనులు అనేది కొంచెం ముందు పెట్టుకొని ముందు చేస్తే బాగుండు. ఈ పనులల్లో మనకు సమ్మక్క సారక్క తల్లి కొంచెం అందంగా కనబడలేకపోతుంది, ఇదివరకు ఉన్నట్టుగా ఊహించుకోలేకపోతున్నాం. కాకపోతే రాబోయే 2 సంవత్సరాల తర్వాత ఏమన్నా మంచిగా కనబడుతుంది కావచ్చు అని కోరుకుంటాను. చెప్పండి, అంటే ముందస్తుగా ఎందుకు వచ్చారని? అదే చెల్లించుకోవడానికి, ఎందుకంటే అప్పుడు క్రౌడ్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ముందుగా రావాలని చెప్పి అట్లా వచ్చి చెల్లించుకొని పోతున్నాం. అట్లంటే చూసాను మొత్తానికి శుక్రవారం సైతం కూడా పబ్లిక్ చాలా క్రౌడీగా ఉంది. ఉదయం నుండి అయితే చాలా కిక్కిరిసిపోయింది. ఇప్పుడు 3-4 గంటల వరకు ఇంకా పబ్లిక్ కొనసాగుతుందంటే ఇవాళ కూడా లక్షల్లో ఇవాళ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈ కొత్తగా ఈ ఏర్పాట్లు అనేటివి మేము గతంలో ఉన్న అమ్మవారిని అలాగా ఊహించుకోలేకపోతున్నాము. ఇదంతా కొత్తగా మొత్తం మారిన దృశ్యాలు చూస్తున్నాము. కానీ ఇదంతా కూడా 1-2 జాతరలో పాత పడుతుంది. కానీ వీరు చేస్తున్న అభివృద్ధి అనేది వేలాది కాదు లక్షలాది మంది ఒకటేసారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది అందరికీ దర్శనం కలిగించే విధంగానే ఏర్పాటు చేస్తున్నారని చెప్పి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే శుక్రవారం సైతం ఈ అమ్మవారి దర్శనం అనేది భారీగా జరుగుతుంది. ఇప్పటి నుండి శుక్రవారం బుధవారం ఆదివారం ప్రతి 3 రోజులు భారీగా భక్తులు ఉండే అవకాశం ఉంది. అందుకు పోలీసు యంత్రాంగం కూడా సకల సన్నద్ధం చేస్తున్నారు. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ, మేడారం.